biodiversity and our life support system, water, air and soil. It also preservation the genetic diversity of plants and animals for better growth of species and breeding. For example, in agriculture, we are still dependent on the traditional crop varieties. Fishes too are heavily dependent on the maintenance of aquatic biodiversity. చూడండి, వన్యప్రాణుల సంఖ్య మరి అటవీ సంపద వేగం క్షీణిస్తున్న నేపథ్యంలో పరిరక్షణ తప్పనిసరి అయింది. ఎందుకంటే విచ్చలవిడిగా అడవులు నరికేస్తున్నారు. అడవులు నరికేస్తే ఏమవుతాయి? అడవుల్లో నివసిస్తున్న వన్యప్రాణులన్నీ కూడా ఏమైపోతాయి? చెడిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫారెస్ట్ని సేవ్ చేయాలి, యానిమల్స్ని సేవ్ చేసుకోవాలి. యానిమల్స్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఫారెస్ట్ని మనం సేవ్ చేస్తే యానిమల్స్ ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఆ ఫారెస్ట్లో బ్రతకడానికి అక్కడ మనం యానిమల్స్ని సేవ్ చేయొచ్చు. లేకపోతే మాత్రం కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనం యానిమల్స్ చూడలేని పరిస్థితిలోకి రెడ్ బుక్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఎప్పుడైతే రెడ్ బుక్లోకి వెళ్ళిపోయాయంటే ఇంకా అవి ఏంటంటే ఇంకా అవి కొన్నాళ్ళకి అంతరించిపోతాయని అర్థం అనమాట. డేంజర్ జోన్లో ఉన్నాయని అర్థం. అయితే సంరక్షణ అనేది పర్యావరణ వైవిధ్యం మన జీవనానికి మూలాధారణ. నీరు, గాలి, నేల సంరక్షిస్తే ఇది జాతులు మెరుగైన పెరుగుదల మరియు పశువృద్ధి జరిగేలాగా మొక్కలు, జంతువుల జన్యు వైవిధ్యాన్ని కూడా పెరుగుతుంది. ఉదాహరణకు మనం వ్యవసాయాలు ఇంకా సాంప్రదాయ పంట రకాలకు ఆధారపడుతున్నాం. మత్స్య సంపద కూడా జల వైవిధ్యం నిర్మపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటి? మనకు నీరు కావాలి, తర్వాత ఏంటి? నేలను కాపాడుకోవాలి, గాలి కావాలి. ఇవన్నీ కావాలంటే ముందు మనం పొల్యూషన్ అనేది జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనకు వాటర్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అడవులు పెంచాలి, మొక్కలు పెంచాలి. అడవులు అయితే ఏమవుతుందంటే మేఘాలన్నీ కూడా ఎప్పుడైతే వెళ్తాయో మేఘాల నుంచి మేఘాలు ఏమవుతాయి? అడవుల దగ్గర ఉన్నప్పుడు ఆగిపోతాయి. అక్కడ ఆపేస్తాయి చెట్లు అడ్డొస్తాయి. వర్షం ఏమవుతాయి? వెంటనే అక్కడ పడిపోద్ది. అందుకని ఏం చేయాలి? అడవులు పెంచాలి. అడవులు పెంచాలంటే మనం ఏం చేయాలి? వాటర్ సేవ్ చేయాలి. వాటర్ ఎప్పుడైందంటే ఏవైతే అడవులు పెరుగు మనకి మళ్ళీ తిరిగి ఏమవుతుంది? వర్షాలు ఉండకపోతే ఏమవుతుంది? మన జీవన మనుగడ, జంతువుల మనుగడ కూడా ఏమైపోతుంది? చాలా కష్టతరం అయిపోద్ది. అందుకని మనం ఏం చేయాలి? ఫారెస్ట్ని, యానిమల్స్ అనేది ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. అది మన బాధ్యత అనేసి అంటున్నారు. అయితే వాటికి కొన్ని ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఇన్ ద 1960 and 1970, ఎప్పుడమ్మది? 1960, 1970 కన్జర్వేషన్ డిమాండెడ్ ద నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. ది ఇండియన్ Wildlife Protection Act was implemented in 1972 with various provisions for the protecting the habitats and all India list the protected species was also published. The thrust of the program was the towards protection the remaining population of the certain endangered the species of banning hunting, giving legal protection there the habitation and the restriction trade with the wildlife. State governments established national the parks and the wildlife sanctuaries about which is that you have already studied. The central government is announced the civilian project for the protecting the species animals which were gravely threatened, including the tiger, the one-horned, the rhinoceros, the Kashmir stars or the Hangul, 3 types of the crocodiles, freshwater crocodile, saltwater crocodile and the garaji. The Arctic lion and the other the most recently the Indian elephants, blackbuck, chikara, the great Indian bustard, Gondwana and the snow leopard have been given full pursuit legal protection against the hunting and tried through the India. 1970 జీవన సంరక్షణ జాతీయ స్థాయిలో వన్యప్రాణుల రక్షణ కార్యక్రమం కావాలి బలంగా కోరారన్నమాట. అయితే చూడండి ఇక్కడ ఏమి చూడండి 1972లోని వన్యప్రాణుల ఆవాసాలు రక్షించడానికి 1970లోని ఏ యాక్ట్ ఏర్పాటు చేశారు? ద ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్. ద ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1970లో అప్లై చేయడం అనేది జరిగింది అనమాట. అఖిల భారత రక్షణ జాతుల జాబితాను కూడా ప్రచురించారు. బ్యాట్ నిషేధించాలి, హంటింగ్ ఏం చేయాలి? నిషేధించాలి. బ్యాట్ చేయకూడదు, చేస్తే ఏమవుతుంది? జంతువులు చనిపోతాయి కదా. అందుకే హంటింగ్ అనేది ఏం చేశారు? నిషేధించేశారు. అంటే హంటింగ్ అంటే వేటాడటం అన్నమాట. అయితే వాటి ఆవాసాలకు చట్టపర రక్షణ కల్పించి వన్యప్రాణుల వాణిజ్యం మీద ఆంక్షలు విధించడం ద్వారా అంతరించిపోతున్న కొన్ని జాతులు మిగిలిన వాటిని రక్షించిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఇది ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్నాయి కదా ఆ జాతులని దీనికి అంతరించిపోకుండా వాటిని మళ్ళీ సేవ్ చేసి వాటి యొక్క మళ్ళీ ఏం చేయాలి? వాటిని మామూలు స్థితిలోకి తీసుకురావాలన్నమాట. వాటిని రక్షించే కార్యక్రమం ముఖ్యం. తర్వాత కాలంలో మీరు ఇప్పటికే అధ్యయనం చేసిన జాతి విద్యను ఏర్పాటు చేసినట్ట పులి, టైగర్ అమ్మ, ఒంటుకొమ్ము, ఖడ్గమృగం, కాశ్మీర్ జింక లేదా హంగులు అండర్ చేసుకున్నారు. అవి ఏటేటి ఇంపార్టెంట్ అందులో ఏటి సేవ్ చేయాలనుకుంటున్నారు. ఒకటి టైగర్,
రెండోది ఏమి ఇచ్చాడు? ఒంటి కొమ్ము కత్తి మృగం. తర్వాత ఏమైనా కాశ్మీర్ జింక, లేదు దాన్నే కాశ్మీర్ జింక ఇంకో పేరు హంగూర్. కాశ్మీర్ జింక ఇంకో పేరేంటి? హంగూర్. 3 రకాల ముసలు ఉన్నాయండి క్రోకోడైల్. 3 టైప్స్ క్రోకోడైల్స్ ఉన్నాయంటే వాటిలో కూడా సేవ్ చేయాలంట. అవి ఏంటంటే చూడండి. ఒకటి ఏమైనా ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్. ఫస్ట్ ఏంటిది? ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్. రెండోది సాల్ట్ వాటర్ క్రోకోడైల్. మూడోది ఏంటంటే గెరియల్. మూడోది ఏంటిది? గెరియల్. 3 ఉన్నాయి క్రోకోడైల్. ఒకటి ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్, 2 సాల్ట్ వాటర్ క్రోకోడైల్, 3 గెరియల్. ఇంకా దేని సేవ్ చేయాలనుకుంటున్నారు? టైగర్. ఇంకేంటి సేవ్ చేయాలనుకుంటున్నారు చెప్పండి? 1 హారెన్ రైనోసార్. 1 ఆరెన్. ఆరెన్ అంటే ఏంటి? కొమ్ము. ఆరెన్ క్రోకోడైల్, సారీ రైనోసార్స్. తర్వాత ఏమైనా 3 టైప్స్ ఆఫ్ క్రోకోడైల్: సాల్ట్ వాటర్, ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్, తర్వాత ఏంటి? గెరియల్. ఇంకోటి ఏంటి? గెరియల్. అలాగే ఆసియా సింహాలకు సహా తీవ్రమైన ముప్పులో ఉన్న నిర్దిష్ట జంతువులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు కూడా ప్రకటించింది. అయితే ఆసియాలో ఏంటి? లయన్స్ అనేవి చాలా చిక్కుముళ్ళు ఉన్నాయంట. అవి కూడా అంటే చెడిపోయే స్థితిలో ఉన్నాయంట. వాటిలో కూడా ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందంట. అయితే ఇవే కాక ఇటీవల భారతీయ ఏనుగు, ఇండియన్ ఎలిఫెంట్, తర్వాత ఇంకోటి ఏంటి? కృష్ణ జింక. దాన్ని కృష్ణ జింకను ఏమంటారు? చికారా. కృష్ణ జింకను ఏమంటాము? చికారా. అలాగే బట్ట మేక పెట్టిన ఏమంటాము? గోదావరి. బట్ట మేక పెట్టిన ఏమంటాము? గోదావరి. మరియు మంచి చిరుత మొదలైన వాటిని భారతదేశ అంతటా వేటకి అది వ్యాపారం నుంచి పూర్తిగా లేదా పాక్షిక చట్టమైన రక్షణ కల్పించారు. అంటే ఇదంతా కూడా ఎవరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం సేవ్ చేయాలనుకుంటున్నారు. కృష్ణ జింక, దాన్ని ఏమంటాము? చికారా అంటాం. లయన్, ఇంకేంటి? ఎలిఫెంట్, 1 ఆరెంజ్ రైనోసారస్. తర్వాత 3 టైప్స్ ఆఫ్ క్రోకోడైల్: ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్, సాల్ట్ వాటర్ క్రోకోడైల్, గెరియల్. తర్వాత ఇంకా ఏంటి? చిరుత. ఇంకా ఆసియన్ లయన్స్. ఇంకేమైనా ఉన్నాయా? ఎలిఫెంట్స్.